మాజీ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో అటు రేవంత్ సర్కార్ను టార్గెట్ చేయనున్నాయి విపక్షాలు. దీంతో సభలో డ్రగ్స్ రాజకీయం ఇప్పుడు రచ్చరేపనుంది. దీంతో అసెంబ్లీలో కేవలం మత్తుపైనే ఇవాళ డిబేట్ అయితే మనము చేయబోతున్నాం. అయితే ఇవాళ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఒక రకంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అంశాలు మాట్లాడతారంటే దాని గురించి ఆసక్తి అయితే, అంతకంటే ముందు ఈ డ్రగ్స్ ఒక ఎపిసోడ్ మళ్ళీ తెరపైకి రావడం పట్ల సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. అండ్ ఇంకొకటి, చట్టాలు చేసే నాయకులే ఈ రోజు ఇట్లా మత్తులో ఊగుతూ తేలుతూ ఉంటే ఏంటి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారని చెప్పేసి కూడా చాలా మంది ఒక ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. సరే, డిస్కస్ చేద్దాం దీని గురించి. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ జయరామ్ గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ నుమన్ గారు ఉన్నారు, అండ్ అదేవిధంగా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దత్తాత్రేయ గారు జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. నుమన్ గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు చర్చించడానికి తెలంగాణలో సమస్యలకు సంబంధించి, చట్టాలకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి తెరపైన మాట్లాడుకోవాలంటే కూడా. బట్ అంతకంటే ముందు రోజు ఈ డ్రగ్స్ కేసు ఇప్పుడు బయటకు వచ్చిందో ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చూస్తుంది, ఎలా డీల్ చేయబోతుంది దీన్ని? Very good morning to you, madam, as well as fellow panel members and all the viewers. ఏదైతే మనం నిన్నటి నుంచి మనం చూస్తున్నామో న్యూస్, మొన్న రాత్రి ఒక డ్రగ్స్ కేసు వచ్చింది. అది బేసికలీ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అదే రకంగా టీడీపీ సిట్టింగ్ ఎంపీ పుట్ట ఐ థింక్ శివ అనుకుంటా, పుట్ట మహేష్ ఈస్ ఫ్రమ్ టీడీపీ. వారు ఇద్దరు దీంట్లో, దాంతో పాటు ఇంకో 5 వీరు పాజిటివ్ టెస్ట్ రావడం జరిగింది. దాంతో పాటు ఇంకో ఐ థింక్ టోటల్ 11 మెంబర్స్ ఉన్నారు అక్కడ. వీటన్నిటికీ కూడా వాళ్ళు నిన్న జడ్జ్ ముందు వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తే దేవర్ సెంట్ టు చెంచల్గూడ జైల్ ఫర్ 14 days జ్యుడిషియల్ రిమాండ్. ఈ రోజు నుంచి యాక్చువల్ గా అసెంబ్లీ జరగబోతున్నది. ఈ తరుణంలో ఈ వార్త రావడం జరుగుతుంది. ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంటున్నాను. ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఇక్కడ తెలంగాణలో ఉన్నప్పుడు ఏ రకంగా అయితే డ్రగ్స్ కల్చర్ మొత్తం వ్యాపించిందో, తెలంగాణ మొత్తం ఏ రకంగా అయితే యువత తప్పుదో పట్టిందో, పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను. బీఆర్ఎస్ అని చెప్పేసి టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ కాదండి. అంతకుముందు మనం చూసుకుంటే కొన్ని నెలల క్రితం బీజేపీ కి చెందినటువంటి, కడపకి చెందినటువంటి ఆది నారాయణ రెడ్డి గారి అబ్బాయి కూడా ఇక్కడ కుకాపేటలో దొరకడం జరిగింది. అంటే పార్టీలకు అతీతంగా ఇవి జరుగుతున్నది. ఒక కల్చర్, ఈ యూత్ మొత్తం తప్పుదో పట్టిస్తున్నారు, వాళ్ళందరూ డ్రగ్స్ వైపు పోతున్నారు అని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమవుతున్నది. 10 సంవత్సరాలు ఈ తెలంగాణలో వాళ్ళు రూల్ చేసినప్పుడు ఏ రకంగా అయితే ఫ్రీగా ఇక్కడ డ్రగ్స్ అవైలబుల్ దొరికాయో, ఫ్రీగా విచ్చలవిడిగా డ్రగ్స్ ఏ రకంగా అయితే దొరికాయో మనం చూస్తున్నాము. మనం ఒక్కసారి చూసుకుంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు 2017లో ఏ రకంగా అయితే డ్రగ్స్ కోసము వారు ఉక్కుపాదం మోస్తామని చెప్పేసి కేసీఆర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఏ రకంగా అయితే వారు ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ వింగ్ అని చెప్పేసి తీసుకొచ్చి దానికి హెడ్ గా ఉన్నటువంటి అకున్ సబర్వాల్ గారు ఏ రకంగా అయితే స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తూ ప్రతి ఒక్క సెలబ్రిటీని, పూరి జగన్నాథ్ నుంచి చాలా నవదీప్ నుంచి చాలా మంది పొలిటీషియన్స్, ఎక్స్ పొలిటీషియన్స్ ని కానివ్వండి, బిజినెస్ మెన్స్ ని కానివ్వండి, వీళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా వారిని స్ట్రిక్ట్ గా, కంప్లీట్ గా, వారు ట్రాన్స్పరెంట్ గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా చేయలేకపోయారు. ఎందుకు అంటే వారు ఆ పీక్ గా ఉన్నప్పుడు, ఎప్పుడైతే పీక్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో వీరిని అక్కడి నుంచి తప్పించి అకున్ సబర్వాల్ గారిని సెంట్రల్ సర్వీసెస్ కి పంపించడం జరుగుతుంది. ఐ థింక్ హీఈస్ ఇన్ రా టుడే. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి ఏజెన్సీలో వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు నా దగ్గర సమాచారం. సో నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, ఒక పారదర్శకత అనేది ఉండాలి. ఒక ఆఫీసర్ అంత స్ట్రిక్ట్ గా వారు కంటిన్యూ చేస్తున్నప్పుడు వారి మీద వారు కంటిన్యూ చేయనివ్వాలా, వారిని ఇంట్రాగేట్ చేయనివ్వాలా, ప్రాసిక్యూట్ చేయనివ్వాలా. అది వారు చేయనివ్వకుండా ఎవరిని వారు మభ్యపెడదామని చెప్పేసి, ఎవరిని వారు సేవ్ చేద్దామని చెప్పేసి పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ చేశారో మనకు క్లియర్ గా మెసేజ్ అర్థమవుతుంది. ఈ రోజు ఈగిల్ టీమ్ అని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వర్యులు వారు ఉక్కు పాదం మోపుతూ ఎవరు ఎక్కడున్నా సరే, ఎవరున్నా సరే, పెడ్లర్స్ ఏ రకంగా ఉన్నా సరే వాళ్ళు ప్రతి ఒక్కరిని పట్టుకోవడం జరుగుతుంది. కానీ మేము చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాము ఈ విషయంలో. ఎవరు
ఉన్నా సరే పార్టీలకు అతీతంగా, ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వారు ఉన్నా సరే, కానీ ఇప్పటివరకు మీరు చూస్తే ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఇన్వాల్వ్ కాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ లేరని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అసెంబ్లీ సెషన్ మనకి ఉంది కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు రావాలా అసెంబ్లీ సెషన్ కి, వారు వచ్చి మాట్లాడాలా. వారు వచ్చేసేసి వారు ఏం చేశారో 2017 యొక్క ఛార్జ్ షీట్ ఏమైందో, ప్రాసిక్యూషన్ ఏమైందో, వారు ప్రతి ఒక్క వివరాలు ఇక్కడ వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఉంది. సరే ఒక పాయింట్ నుమన్ గారు, రకంగా మీరు చెప్తున్నట్లు సరే మీరు చెప్పిన పాయింట్స్ కన్సిడర్ చేద్దాం. బట్ ఎట్ ద సేమ్ టైం సరే ఇప్పుడు ఈ విషయంలో డ్రగ్స్ పార్టీలో ఎవరైతే ఇప్పుడు దొరికారో వీళ్ళని పక్కన పెడితే ఈ సీన్ లోకి కేటీఆర్ ఎందుకు వచ్చారు? కేటీఆర్ ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? కేటీఆర్ కూడా ఇప్పుడు సంబంధించి టెస్టులు చేసుకోవాలి, ఇవన్నీ ఎందుకు కేటీఆర్ ని లాగుతున్నారు అనేది కూడా అంటే చాలా మంది అడుగుతున్నారు. చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం, నేను అక్కడికి వస్తున్నాను. సో ఒకటి నేను మీకు చూపిస్తాను. మిస్టర్ కేటీఆర్ గారు అందరికీ తెలుసు. మిస్టర్ కేటీఆర్ అండ్ దట్ ఎక్స్ఎంఎల్ఏ మిస్టర్ రోహిత్ రెడ్డి, దీస్ ఆర్ వెరీ క్లోజ్ అసోసియేట్స్ అని ప్రతి ఒక్కరికి తెలిసింది. అంటే వారు క్లోజ్ ఉన్నంత మాత్రాన వారిని అంటబెడతారా అని చెప్పేసి మీరు అడగచ్చు. కానీ మిస్టర్ కేటీఆర్ గారు ఆ యొక్క మొయినాబాద్ ఫామ్ హౌస్ కి పలుమార్లు వారి యొక్క వెహికల్లో 6666 వెహికల్లో, ఐ షుడ్ హ్యావ్ ద పిక్చర్, నేను తీసి చూపిస్తాను. మీరు ఆ వెహికల్లో పలుమార్లు వెళ్ళడం జరిగింది ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో. మరి వెళ్ళి ఏం చేశాడు ఆ మహానుభావుడు అక్కడ? ఇదే కేటీఆర్ అక్కడికి వెళ్ళి, సిగ్నల్స్ ఉన్నాయి, మా దగ్గర డేటా ఉంది, పిక్చర్స్ ఉన్నాయి, ఎప్పుడు ఎక్కడ వెళ్ళాడు, ఎప్పుడు ఎవరితో వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు, అంతా మా దగ్గర సమాచారం ఉంది. మరి ఒకరు పాజిటివ్ గా టెస్ట్ వచ్చినప్పుడు, పాజిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు, వారు ఇక్కడికి పోయినప్పుడు ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎందుకు పోయారు అని చెప్పేసి ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. వైట్ ఛాలెంజ్ అని చెప్పేసి అప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు విసిరారు కదా. అప్పుడు ఈయన ముందుకు రాలేదు కదా, ఈయన మినిస్టర్ గా ఉన్నాడు కదా. ఈయన మీద ఇప్పుడు కాదండి, ఈయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సందేహాలు వచ్చేయండి. ఈయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈయన డ్రగ్స్ తీసుకుంటాడేమో అని చెప్పేసి పలుమార్లు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు అక్కడ మనకు ఒక్కొక్కటి బయటకు వస్తున్నప్పుడు వీరి మీద మరి ఫింగర్ పాయింటింగ్ జరుగుతుంది కదా. ఆ ఫింగర్ పాయింటింగ్ జరిగిన క్రమంలో వీరు ముందుకు రావాలా. స్వతహాగా ముందుకు వచ్చేసేసి నా మీద మీరు ఫింగర్ పాయింట్ చేస్తున్నారు కాబట్టి నేను టెస్ట్ కి రెడీ, నేను రేపు పొద్దున మండే మార్నింగ్ బిఫోర్ అసెంబ్లీ స్టార్ట్స్ నేను వచ్చి శాంపుల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని చెప్పేసి వారు క్లీన్ గా బయటికి రావడానికి వారు ముందుకు రావాలి కదా. వారు బయటికి వచ్చి వారి యొక్క మోరల్ రెస్పాన్సిబిలిటీ వారు చూపించుకోవాలి కదా. కేటీఆర్ రెస్పాండ్ అయినట్టున్నారు. సరే ఒకసారి కనుక్కుందాం. విల్ కమ్ బ్యాక్ టు యూ. దత్తాత్రేయ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటండి, 10 ఏళ్ల పాలనలో మీ వల్లనే డ్రగ్స్ కల్చర్ పెరిగిపోయింది, మీ టైంలోనే మీరు దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు. అండ్ ఇంకొకటి దట్టు మీ మాజీ ఎమ్మెల్యేలు ఇవన్నీ కేసెస్ చూస్తుంటే పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కదా. గుడ్ మార్నింగ్ సుందర్ గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి మిత్రులు నుమన్ గారికి, అట్లాగే విశ్లేషకులు పెద్దలకు అందరికి కూడా జీనియస్ ప్రేక్షకులు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మేమైతే ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ మేము 9.5